విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మున్సిపల్ ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. సువర్ణముఖి నది నుంచి మున్సిపాలిటీకు ప్రత్యేక పైపులైన్ నిర్మాణానికి 123.9 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు చెప్పారు. స్వామివారి వీధిలో ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిధులతో 4 ఇన్ఫిల్టర్ బావులు 90 km పైపులైన్ ఏర్పాటు చేసి 7500 ఇంటి కుళాయి కనెక్షన్లు ఇస్తామన్నారు. గత టీడీపీ హయాంలో నిధులు మంజూరైతే తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్మాణం చేయకపోవడంతో నిర్మాణ పనులు ముందుకు సాగలేదన్నారు. 2024లో కూటమి అధికారంలోకి రావడంతో పథకానికి జీవం పోసి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పట్టణ ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాంబార్కి శరత్, కౌన్సిలర్ మరిపి తిరుపతిరావు, కమిషనర్ రామలక్ష్మి, పబ్లిక్ హెల్త్ ఈ జ్యోతి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నిజంగా బొబ్బిలి పురపాలక సంఘ చరిత్రలో ఇవాళ ఒక సువర్ణ అధ్యాయం. ఎందుకంటే అప్పుడు అన్న మంత్రిగా ఉన్నప్పుడు 2018లో పెద్దలు వెంకయ్యనాయుడు గారి సహాయ సహకారాలతో, నారాయణ గారి యొక్క సహాయ సహకారాలతో UIDF కింద సువర్ణముఖి నది నుంచి, ఎందుకంటే సువర్ణముఖి నది నుంచి ఈ వాటర్ స్కీమ్ శాంక్షన్ చేయడం జరిగింది. వేగావతి నది ఇంతకు ముందు మనకి బొబ్బిలి పట్టణానికి తాగునీరు అవసరాలు తీర్చేది. బొబ్బిలి పట్టణంలో విస్తీర్ణం పెరగడం, వేగావతి నది పెద్దగడ్డ ప్రాజెక్ట్ కట్టాక దాని ప్రవాహం తగ్గడం, ఇవన్నీ కూడా వేసవి వచ్చేసరికి చాలా ఇబ్బంది అయ్యేది. అప్పుడు UIDF కింద 90 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్లు కూడా పూర్తయి పనులు స్టార్ట్ అవుతాయని స్టేజ్లో అప్పుడు మేము అధికారం కోల్పోవడం జరిగింది. తర్వాత దురదృష్టం ఏమిటంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క భాగం పర్సంటేజు వాళ్ళు కట్టి ఉంటే ఈ గ్రాంట్ లైవ్లో ఉండడమే కాకుండా ఈ పని ఎప్పటికో పూర్తయి బొబ్బిలి పట్టణ పరిధిలో ఉన్నటువంటి తాగునీరు అవసరాలు ఎప్పుడో పరిష్కారం అవును. కానీ దురదృష్టం, నేను ఇక్కడ విమర్శలు చేయడానికి రాలేదు, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి వచ్చాను. కాకపోతే మీకు జరిగినటువంటి నష్టం, జరిగినటువంటి తప్పు వివరించవలసినటువంటి బాధ్యత నాకుంది. పూర్తిగా 5 సంవత్సరాలు ₹1 కూడా కేటాయించకుండా భ్రష్టు పట్టించి ఈ గ్రాంట్ని అంపశయనం మీద కాదు, వెంటిలేటర్ మీద పడేసినటువంటి పరిస్థితి. తర్వాత మీ అందరి దయ వల్ల 2024లో మళ్ళీ మన ప్రజాప్రభుత్వం రావడం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అవ్వడం, నారాయణ గారు వారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఢిల్లీ ఒక 10 సార్లు తిరిగారు. నిజంగా ఈ పట్టణ ప్రాంతాలు మంత్రి నారాయణ గారి రుణం ఎప్పుడు కూడా మనం తీర్చుకోలేం. ఎందుకంటే ఏ మాత్రం పట్టొదలకుండా నిధులకి చాలా చాలా ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఈ ప్రాజెక్ట్ యొక్క విశిష్టతని, ప్రాముఖ్యతని ముఖ్యమంత్రి గారికి వివరించి, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి, వీరిద్దరి చేత కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా ఒత్తిడి చేయించి మనం వాళ్ళు 5 సంవత్సరాలు కట్టిన భాగం కూడా మనం వచ్చాక మనం కట్టవలసింది వాళ్ళు కట్టంది కూడా నారాయణ గారు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించి ఈ ప్రాజెక్ట్కి 1.5 సంవత్సరాల కాలం అహర్నిశలో నారాయణ గారు కృషి చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారంతోనే మళ్ళీ ఈ ప్రాజెక్టుకి జీవం పోసి
90 కోట్ల రూపాయలతో అయిపోవలసినటువంటి అప్పటి ప్రాజెక్టు ఇవాళ 123 కోట్లకి, అంటే సుమారు 33 కోట్ల రూపాయలు అదనపు భారం పడింది. కాకపోతే ఈ ప్రాజెక్టు వల్ల రోజు రోజుకి విస్తరించుతున్నటువంటి మన బొబ్బిలి పట్టణానికి సుమారు 20 నుంచి 25 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాల వరకు తాగునీటి కొరత లేకుండా మరి ఈ ప్రాజెక్టు దోహదపడుతున్న విషయాన్ని మీకు అందరికీ కూడా సభాముఖంగా సగర్వంగా నేను తెలియజేసుకుంటున్నాను. షరత్ చైర్మన్ అయిన వెంటనే మేమిద్దరం నారాయణ గారి దగ్గరికి వెళ్ళాం. నారాయణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఉదయం సిఆర్డి ఆఫీస్లో అనుకుంటాను మనం కలిసినప్పుడు కొంచెం మౌలిక సదుపాయాలతో పాటు ముఖ్యంగా సువర్ణముఖి నది నుంచి మాకు వాటర్ పైప్ లైన్ కావాలని ఒక రిప్రజెంటేషన్ రాశాం. మేము కూర్చున్నాం, మా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. అంటే ఒక సక్సెస్ఫుల్ ఒక పనోడు మంత్రిగా ఉంటే ఎలాగుంటుందో నారాయణ గారి విషయం చెప్తున్నాను. ఆయన వెంటనే చెప్పి ఇలాగా బొకే ఇచ్చాం, బొకే ఇచ్చి చెప్పి సమస్యలు చెప్పబోతున్న ముందే ఆయనే ఇలాగా మీకు అప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది, దురదృష్టవశాత్తు ఆగిపోయింది, దాన్ని మళ్ళీ బతికించాను, అది త్వరలోనే మీకు ఆ మంచినీటి పథకం శాంక్షన్ అవుతుందని ఆ రోజే మేము అడగకుండా చెప్పారు. ఈ స్కీమ్ ని అడిగి చేసిన తర్వాత మళ్ళీ 2024లో మన ప్రభుత్వం వచ్చి రేవంత్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నిత్యం ప్రజల కోసం తపన పడి ప్రజల ఉపయోగాల కోసం తపన పడ్డారు రేవంత్ గారు. ఈ స్కీమ్ ని మళ్ళీ బతికించడానికి ప్రధాన కారణం రేవంత్ గారు. ఆయన మంచి ఆయన పెద్ద మనసుతో కనీసం ఆయన పేరు చెప్పకుండా నారాయణ గారితో చంద్రబాబు గారితో ఇస్తున్నారు తప్ప ఆయన తీసుకోవట్లేదు. నిజంగా బొబ్బులు పట్టణ తల్లి రాహత్తి తెచ్చడానికి ఆయన చేసిన కృషి నిజంగా బోర్లని గారికి బొబ్బులు పట్టణ తల్లి అందరి తరఫున కూడా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.